రోజా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ అందరినీ చూస్తూ ఉంటుంది. రోజా రెడీ అయిపోయి ఉంటుంది. రామాదేవి వచ్చే గెస్ట్లకి వెల్కమ్ చెప్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా రెడీ అయిపోయి సిద్ధంగా ఉంటారు. రోజా కంగారు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. గెస్టులందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను మాట ఇచ్చిన ప్రకారంగా ఆ రాజమణిహారం నేను తీసుకురావాలి. ఇప్పుడు అది నా దగ్గర లేదు. చామంతి ఇవ్వట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంతకుముందు రామాదేవిని మాట్లాడుతుంది కదా, ఇంకా ఆ విషయాలు తలుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రోజా చామంతి ఏమో ఆలోచిస్తూ అక్కని నమ్మటానికి లేదు. అక్క ఏ క్షణం ఎలాగైనా మారిపోవచ్చు, కావాలని గొడవ కూడా చేసి అది తీసుకురావచ్చు. కానీ ఆ రాజమణిహారం అక్క చేతికి వెళ్లకుండా ఈరోజు నేను అక్కని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. తనని ఏమాత్రం యామరిచినా నా దగ్గర ఉన్న రాజమణిహారం తెచ్చుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చామంతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రోజా దగ్గరికి రామాదేవి వచ్చి ఇలా అంటుంది, టైం చాలా అయిపోతుంది. ఏంటి రోజా, రాజమణిహారం ఎక్కడా అని అంటే రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాట గుర్తుంది కదా అని అంటూ రామాదేవి అంటుంది, రాజమణిహారం తేకపోతే అదే చేయాల్సి ఉంటుంది అని వెళ్ళిపోతుంది రామాదేవి. రోజా సీరియస్గా ఆలోచిస్తూ చూస్తూ రాజమణిహారం తేకపోతే ఈ ఇంటి నుంచి నేనే వెళ్ళిపోతాను అని చెప్పిన మాటని తలుచుకుంటూ రోజా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతి అలాగే రోజా వాళ్ళ అమ్మ నాన్న నలుగురు కలిసిన ఫోటోని చూస్తూ ఒక అతను వాళ్ళ ఊరి అతను ఇలా అనుకుంటూ ఉంటాడు. ఈ ఫోటోని తీసుకొని నేరుగా రామాదేవి ముందుకు వెళ్ళి నిలబడతాను, ఈ ఫోటోని చూపిస్తాను, వీళ్ళ గురించి చెప్తాను అని ఒక అతను ఫోటో పట్టుకొని రెడీగా ఉంటాడు. ఇక చామేమో ఇంకా టెన్షన్గా రోజాని గమనిస్తూ ఉంటుంది. రోజా ఏమో రాజమణిహారం ఎలా తేవాలి, రిసెప్షన్లో ఇవ్వకపోతే తనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏం జరుగుతుంది, రోజా మరి రాజమణిహారాన్ని ఎలా తెస్తుంది, చామ్ దాని నుంచి ఎలా కాపాడుతుంది, అలాగే అతను వచ్చి చామ్ని రోజాని ఇది వీళ్ళు రామచంద్రయ్య పిల్లలని చెప్తాడా, చెప్తే తన పరిస్థితి ఏంటి, అసలు చామంతి రోజా అక్క చెల్లెళ్ళని తెలిస్తే రమాదేవి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.